ఆదుకోవాలి బాధిత కుటుంబాలను, ఆదుకోవాలి బాధిత కుటుంబాలను. ఆస్వాదించడం కోసం దేశ విదేశాల నుంచి వెళ్ళి జమ్మూకు కాశ్మీర్కు వచ్చినటువంటి పహల్గాంలో ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా ఒక హేయమైనటువంటి చర్య 28 మంది టూరిస్టులను విచక్షణ రహితంగా కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారు. ఇది చాలా అత్యంత దుర్మార్గం, ఇది పాశవికం, ఈ దేశంలో పెద్ద దుశ్చర్యగా ఇది అభివర్ణించవచ్చు. ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు క్యాండిళ్లతో నివాళులర్పించడం జరిగింది. 28 మందిని పొట్టన పెట్టుకోవడం అంటే ఈ దేశ భద్రత ఎటుపోయింది, ఈ దేశ నిఘా వ్యవస్థ ఎటు వెళ్ళింది గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇవాళ మోడీ మీడియా, ఆర్ఎస్ఎస్ హిందుత్వ శక్తులు కొంతమంది దీన్ని ముస్లిం హిందీగా ఏదైతే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. కానీ అక్కడ టూరిస్టుల మీద అత్యంత పాశవికంగా విచక్షణ రహితంగా కాల్పులు జరుగుతూ ఉంటే ఒక గుర్రపు రైడరు, ఒక ముస్లిము, ఒక ఉస్మాన్ షా ధైర్యంగా ఎదుర్కొని తుపాకీ గుంజుకునేటువంటి సందర్భంలో, పెరుగుడాల సందర్భంలో తను కూడా మృత్యువాత పడడం ఈ దేశ ప్రపంచంలో అందరికీ తెలుసు. కానీ దీన్ని మరో రూపంలో చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాళ్లకు ఇది చెంపాపెట్టుగా ఉండాలని చెప్పేసి సిపిఎం భావిస్తాం. అంతేకాదు దేశంలో సుదూర ప్రాంతం 100 కిలోమీటర్లు బార్డర్ ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చి టెర్రరిస్టులు ఎలా వచ్చారో ఇది కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. దీనికి నైతిక బాధ్యత వహించి కేంద్రం ఉన్నటువంటి హోంమంత్రి వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ దేశ సమగ్రతను కాపాడేందుకోసం ప్రతి ఒక్కరు కంకణబద్దులై పనిచేయాలి. ఇక్కడ మత సామరస్యాన్ని వర్ధిల్లాలనుకున్నప్పుడు అందరూ కూడా ఈ ఉగ్రవాద దాడిని ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రముఖలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం కూడా అయింది. ఈ ఇంటెలిజెన్స్ విభాగం ఫెయిల్యూరే ఈ రోజు 28 మందిని పుట్టనెట్టుకొని కలుస్తున్నాయి. ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంఘటనలు జరిగాయి. అనేక మంది సామాన్యులు బలయ్యారు టెర్రరిస్టుల చేతుల్లో. మరి దీనికి కారకులు ఎవరో సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి ఎవరైతే బాధ్యున్నారో వాళ్ళందరికీ న్యాయస్థానాల ద్వారా కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాసుదేవ్ రెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి.